పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుంది. బ్రహ్మచారులు మంచి గడియలు రాబోతున్నాయి. కన్నపిల్లలు సిగ్గుల మొగ్గులవుతూ ముస్తాబవుతున్నారు. వచ్చే డిసెంబర్ బ్రహ్మచారుల నెల అని పండితులు అంటున్నారు. ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లి ఏర్పాట్లకు వధువరుల కుటుంబాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. గోల్డ్ షాపింగ్ బిజీలో మునిగిపోతున్నారు. బంధం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైంది. హిందూ సంస్కృతిలో వివాహ వేడుక అత్యంత ప్రధానమైంది. ఓ పేదింటి నుంచి సంపన్నుడి వరకైనా ఆయా స్థాయిలకు తగ్గట్టుగా సందడి ఉంటుంది. పూరి గుడిసెలో ఉండే గరీబు అయిన రాజభవనంలో ఉండే సంపన్నులకైనా వివాహం వేడుక కీలకమైంది. అలాంటి సంతోషకరమైన రోజులను డిసెంబర్ నెలలో చూడబోతున్నాం. ఇదే అంశంతో మనతో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ నాగకుమారి జ్యోతిష్యురాలు. నమస్తే అండి నాగకుమారి గారు. నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, అంటే ఈ డిసెంబర్ లో 10కి పైగా మంచి ముహూర్తాలు ఉన్నాయని తెలుస్తుంది. సుమారు 100కు పైగా పెళ్లిళ్ళు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే అసలు ముహూర్తం అంటే ఏంటి, అందులో మంచి ముహూర్తం అంటే ఏంటి? ముహూర్తం అంటే ఏదైనా ఒక శుభ కార్యక్రమం నిర్వహించడానికి మనం ఎంపిక చేసుకునే సమయం అన్నమాట. అది కేవలం కొన్ని ఘడియలు మాత్రమే ఉంటుంది. ఆ రోజంతా ఉండదు మనకి. కేవలం కొన్ని ఘడియలు ఆ వధూవరులకు కానీ, ఆ కార్యక్రమానికి కానీ, ఆ శుభ కార్యక్రమానికి కానీ కేవలం కొన్ని గడియలు కేటాయిస్తారు. ఆ ఎంపిక చేసుకున్న సమయంలోనే ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరిపించాలి. ఎందుకు అంటే అది బలమైనది. జ్యోతిష్ శాస్త్రంలో మనం చూసినట్లయితే మన నుదుటి రాత ముందే లిఖించబడి ఉంటుంది. కానీ భగవంతుడు కొన్ని విషయాలని మన ఫ్రీ విల్ కి వదిలేస్తాడు. అంటే మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, మంచి చేయబోతున్నామా, చెడు చేయబోతున్నామా, వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది మనం ఎంపిక చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు రాత్రి సమయంలో కొన్ని పనులు చేయలేము, పగటి సమయంలో కొన్ని పనులు చేయకూడదు. సో అలాంటప్పుడు అదే విధంగా ఈ ముహూర్తాల విషయానికి వస్తే కూడా వివాహానికి కానీ, లేకపోతే నామకరణానికి కానీ, మిగిలిన ఎన్నో విషయాలకి జీవితంలో కొన్ని ముహూర్తాలంటూ కేటాయించారు. సో ఆ ముహూర్తాల్లోనే మనం ఆయా పనులు చేసుకోవటం ద్వారా అత్యుత్తమ ఫలితాలని, అంటే గ్రహాలు మనకి అనుగ్రహం చూపించే సమయం అన్నమాట అది. ఆ సమయంలో ఆ పని చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అందుకే మనం ఎంపిక చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమానికి ఎంపిక చేసుకున్న సమయంలోనే ఆ పనిని నిర్వహించుకోవాలి. అదే విధంగా ముహూర్తం, ఈ వివాహ ముహూర్తానికి వస్తున్నట్లయితే కేవలం కొన్ని మాసాల్లో, కొన్ని తిథుల్లో, కొన్ని రోజుల్లో మాత్రమే మనకి ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తాల్లో చేసుకున్నట్లయితే జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఈ ముహూర్త బలం వల్ల మనం చాలా సార్లు వింటుంటాం. చూపులు కలిసిన శుభవేళ అని కానీ, లేదా ఏ సమయంలో అయితే వాళ్ళు కలుసుకున్నారో అది మంచి సమయం, మీరు నాకు ఎదురుపడ్డ సమయం మంచి సమయం అండి, మీ వల్ల నాకు ఎంతో ప్రయోజనం చేకూరింది అని మామూలుగా జన వాడుకలో ఉన్న విషయం అలా చెప్పుకుంటూ ఉంటారు. అదే విధంగా మనం ఎంపిక చేసుకున్న ముహూర్తం కూడా మంచిదైనట్లయితే జాతక చక్రంలో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కొట్టుకుని పోతాయి. వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అనమాట. అందుకే మన ముహూర్తానికి సరి అయిన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇంతకుముందు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం చూసినట్టయితే చాలా పెళ్లిలో, అంటే మనకు తెలిసిన పెళ్లిలోనే ఇప్పటివరకు మనం చాలా చూస్తుంటాం. ముహూర్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తం 10 గంటల 30 నిమిషాలకు అనుకోండి, బట్ ఆ టైంకి అయితే పెళ్లి ఎగ్జాక్ట్ గా జరగదు, కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. అలా ఏం కదా? అది కరెక్ట్ గా జరగాలి అమ్మా. ఎందుకంటే ఎంపిక చేసుకున్న సమయంలోనే ఆ 2 నిమిషాల్లో, ఆ గడియల్లోనే ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. ఆ గడియ దాటితే ఆ ముహూర్త బలం, అది ముహూర్తం కాదు. సో ఎంపిక చేసుకున్న సమయంలో కనీసం వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదా, దగ్గరుండి వాచితో సహా చూసుకుంటూ ఆ సమయంలోనే వాళ్ళతో పెట్టించి వాళ్ళిద్దరి మధ్య తెర జరిగి వాళ్ళిద్దరిని ఒకరి కన్నుల్లోకి ఒకరిని చూసుకోమని చెప్పాలి. అంతేగాని కెమెరామెన్ వచ్చి మళ్ళీ పెట్టండి, లేదా ఆగండి, ఇలా మళ్ళీ ఇప్పుడు చాలా వరకు అవే జరుగుతున్నాయి కదా, చాలా వరకు అవే జరుగుతున్నాయి. అంటే కొన్ని లక్షలు పెట్టి ఫోటోగ్రాఫర్స్ ని వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటారు. సో ఇక్కడ ఈ ముహూర్తానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అక్కడ స్టిల్స్, ఆ స్టిల్సే ఇంపార్టెంట్ అయ్యి దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు కదా. సో దాని వల్ల పెట్టిన ముహూర్తం ఏదైతే ఉందో, ఒకవేళ ఒక 1 మినిట్ ఆ ముహూర్తం లేట్ అయినా ఏమైనా చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాంటి చెడు ఫలితాలు రాకూడదని మనం సుముహూర్తం అంటున్నాం దాన్ని. ఆ సుముహూర్తంలో పెట్టుకోవాలి. కెమెరామెన్ కి కాకుండా పురోహితుడికి అక్కడ విలువ ఇవ్వాలి. మీకు పెళ్లి జరిపించే పురోహితుడు అక్కడ ప్రధానంగా బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మగారు చెప్పినట్టు విని ఆ సమయంలోనే ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కానీ, తాళి కట్టడం కానీ, ఆ విషయంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
వీళ్ళు ఆ జీవిత కాలంలో ఎన్నిసార్లు చూసుకుంటారమ్మా ఫోటోలకి వీడియోలకి అంతంత ఇంపార్టెన్స్ అన్నన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక వ్యక్తికి ఒక 3 రోజులకో 4 రోజులకో ఒక కెమెరామెన్ కి 4 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారంట, వీడియోగ్రాఫర్ కెమెరామెన్. కానీ మళ్ళీ తిరిగి ఆ ఫోటోలు వీళ్ళు ఎన్నిసార్లు చూసుకుంటారు? అది ఆలోచించుకోవాలి. జీవితంలో మీరు నమ్మి చేస్తున్నప్పుడు వివాహం చేసుకుంటాము అంటే ఆ ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి మీరు ముహూర్తం పెట్టించుకుని వచ్చారు అంటే మీరు నమ్ముతున్నారు అని అర్థం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీరు పై పై మెరుగులకు, అట్టహాసాలకు, ఈ షో ఎగ్జిబిషన్ కి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది తగ్గించుకోవాలి రాను రాను. ఇది వరకు రోజుల్లో ఇంతగా లేదు. ఏదో ఫోటోలు అంటే ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా వస్తే ఒక ఆల్బమ్ చూపించడానికో దేనికో ఇచ్చేవాళ్ళు ఫోటోలకి ఇంపార్టెన్స్. ఇప్పుడు అలా కాదు. మొత్తం ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యతని కొద్దిగా తగ్గించుకుంటే అందరికీ మంచిది. బట్ శుభ గడియల్లో పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనం చూసినట్టయితే కరెక్ట్ ఏ ముహూర్తం అయితే అయ్యగారు పెడతారో ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. చాలా మందికి విడాకులు అవుతున్నారు రీసెంట్ డేస్ లో. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మో, ఈ మధ్య కాలంలో విడాకుల్లో కరెక్ట్ ముహూర్తానికి చేసుకున్నారా లేదా ఇలాంటివి చాలా ఉంటాయి. వాళ్ళ జన్మ జాతకంలో ఆ విధంగా రాసి ఉంటే అది ఎవరు తప్పించలేరు. కానీ చాలా వరకు కొంత పెళ్లి జరగటానికి కూడా కారణమవుతుంది, కొంతకాలం కలిసి ఉండటానికి కారణమవుతుంది, పిల్లలు పుట్టడానికి కారణమవుతుంది. సో అలా కరెక్ట్ గా రాసే ఉందనుకోండి వాళ్ళకి, ఆ విడాకులు తప్పనిసరి అయిపోతున్నాయి. దీనికన్నా కూడా వాళ్ళకి ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ కి వెళ్ళటం, ఒకరి పట్ల ఒకళ్ళు అన్యోన్యత అనురాగం ఏర్పరచుకుని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుంది. ఈ మూడాలు అని అంటారు, అంటే డిసెంబర్ దాటిన తర్వాత మూడం ఉంది, ఆ మూడంలో పెళ్లిళ్ళు అంటే పెళ్లిళ్ళనే కాదు శుభకార్యాలు కూడా ఏం చేసుకోవద్దు అని అంటారు. అసలు ఈ మూడం అంటే ఏంటి, ఎందుకు జరుపుకోకూడదు శుభకార్యాలు ఆ టైంలో? మనకి గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయమ్మా. 9 గ్రహాల్లో అన్నిటికంటే అత్యంత శుభగ్రహం ఏంటి అంటే గురువు, అదే విధంగా శుక్రుడు. ఈ గ్రహాలు వీటికి మౌఢ్యం ఏర్పడుతుంది. అంటే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు వాటి నుంచి ప్రసరించాల్సిన శుభ కిరణాలు ఈ భూమి మీద నివసిస్తున్న మానవ జాతిపై ప్రసరించవన్నమాట. అంటే వాళ్ళు గురువు అంటే మనకు అన్ని రకాల శుభాలని ఇస్తాడు. అదే విధంగా శుక్రుడు అన్ని రకాల ప్రేమలకు, అన్యోన్య దాంపత్య జీవితానికి శుక్రుడే కారకుడు. గురువు కూడా సంతాన కారకుడు. ఈ గ్రహాలకు మౌఢ్యం ఏర్పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు ఉండవు. సో ఆ శుభ ఫలితాలు లేనప్పుడు వీళ్ళు ముందుకు ఎలా సాగుతారు? ఈ గ్రహాల అనుగ్రహం ద్వారా మన జీవన మనుగడ అనేది జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. సో అందుకని ఈ గ్రహాలకి మౌఢ్యం ఏర్పడినప్పుడు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు అనేది ఒక నిబంధన పెద్దలు పండితులు విధించారనమాట. ఆ నిబంధనని మనం తప్పకుండా ఆచరించాలి. రైట్. నాగకుమారి గారు, ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసినట్టయితే అంటే ప్రజెంట్ జనరేషన్స్ లో అంటే ఒకప్పుడు ఉంటుండే జాతకాలు కలవాలి, ఇద్దరు జాతకాలు కలవాలి, ఏమైనా దోషాలు ఉంటే వాటికి నివారణ చర్యలు చేపట్టాలి, ఇవన్నీ ఉంటుండే ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ మామూలుగా అలా కాకుండా వేరే వేరే కుటుంబాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మనం సంబంధాలు వెతుక్కునేప్పుడు జాతకం చూసుకోవటమే మంచిది. చూసుకుని ఆ జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా చూసినట్టయితే ఫైనల్ క్వశ్చన్ నాగకుమారి గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక మంచి ముహూర్తంలోనే ఒక పర్సన్ పుట్టాడు అనుకుందాం, అదే ముహూర్తంకి ఇంకొక పర్సన్ కూడా జన్మించాడు అనుకుందాం. ఒక పర్సన్ గొప్పడవుతుంటే ఇంకో పర్సన్ పనికిరాని వాళ్ళ మిగిలిపోతున్నాడు. బట్ పుట్టింది ఇద్దరు ఒకటే ముహూర్తంలో. ఇలాంటివి కూడా మనం చాలా చూసాం. ఒక ముహూర్తంలో పెళ్లి చేసుకుని ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఇంకో జంట విడిపోతున్నారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమ్మా, మెయిన్ మనకి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే జన్మ జన్మల అనుబంధం, పూర్వ జన్మని అనుసరించే ఈ జన్మలో మనకి ఫలితాలు ఉంటాయి. పూర్వ జన్మలో మనం తెచ్చుకున్న పాప పుణ్యాల ఫలితం ఆధారంగానే మనకి జన్మ లభించింది. ఒక ఇంట్లో పేదరికంలో ఒక శిశువు జన్మించవచ్చు, లేదా ఒక ఇంట్లో అంబానీల ఇంట్లోనో ఆదానీల ఇంట్లోనో ఒక శిశువు జన్మించవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంబానీ ఇంట్లో వివాహం ఎంత వేడుకగా జరిగింది అని. అదే ముహూర్తంలో ఇంకొకళ్ళు జన్మించినా కూడా వాళ్ళకి అంత అట్టహాసంగా, అంత అంగరంగ వైభవంగా జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న పాప పుణ్యాల ఫలితం ఆధారంగా, వాళ్ళు ఆయా జన్మల్లో క్రితం జన్మల్లో చేసిన పాప పుణ్య ఫలితాల ఆధారంగానే ఈ జీవితం అని శాస్త్రం చెప్తుంది. అంటే కర్మ సిద్ధాంతం ఒకటి, ఇంకొకటేమో పూర్వ జన్మలో అంటే జన్మలు ఉంటాయా లేదా అనేది మనకు తెలియదు కదా, అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఆ పూర్వ జన్మల ఆధారంగానే ఈ జన్మ లభిస్తుంది.
కాబట్టి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అది లభించింది, ఓకే, ఈ జన్మలో మీరు ఎంత పుణ్యం చేస్తున్నారు అంటే, పుణ్యం అంటే ఏం లేదమ్మా, ఇతరుల మనసు మీ మాటలతో కానీ చేతలతో కానీ అట్లీస్ట్ మీ భావనలతో కానీ, భావాల్లో మనసులో కూడా అనుకోకూడదు వాడికి చెడు జరగాలి, వీళ్ళకి పాడైపోవాలి, ఇలాంటివి అనుకోకూడదు. అందరి మంచి కోరటం మన శాస్త్రమే చెప్తోంది, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకోమని శాస్త్రం చెప్తుంది. సో ఆ విధంగా మనకు వీలైనంతలో మంచి చేయటం, ఎదుటి వారికి పూతదయ కలిగి ఉండటం, ఎదుటి వారికి వీలైనంతలో మంచి చేయటం, వీటి వల్ల పుణ్యం లభిస్తుంది. ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది. ఒకళ్ళకి మనం సహాయం చేస్తే ఆ వ్యక్తి తిరిగి మనకు చేయక్కర్లేదు, ఇంకెవరు చేస్తారు. నేచర్ ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. మనం ఇచ్చిందేదో తిరిగి మనకు అంతకు పదింతలై తిరిగి వస్తుంది. న్యూటన్ సూత్రం ప్రకారం కూడా చూసినట్లయితే ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో చెప్తారు కదా, న్యూటన్ సిద్ధాంతం అని, ప్రతి చర్యకు ఇంకొక వ్యతిరేక చర్య, ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే నాగకుమారి గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టే కర్మ సిద్ధాంతం గత జన్మ పుణ్యఫలం అని అన్నారు. బట్ ఇప్పటి జనరేషన్ చూసినట్టయితే అసలు చాలా మంది అసలు గత జన్మ అనేదే ఉండదు, అసలు నెక్స్ట్ జన్మ అనేదే ఉండదు, ఇది ఒకటే జన్మ. సో ఈ విధంగా అంటారు కదా, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, మీరు డార్విన్ సిద్ధాంతాన్ని చదువుకున్న వాళ్ళు డార్విన్ ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని, పరిణామ సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే ఎట్లా ఒక్కొక్క జీవి నుంచి మరొక జీవి ఎలా వస్తుందో చెప్తారు. అదే విధంగా ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టాలి, అంబానీ ఇంట్లో ఎందుకు పుట్టకూడదు, మామూలు ఇంట్లో ఎందుకు పుట్టారు అంటే దానికి కారణం ఏం చెప్తారు వాళ్ళు. జన్మ జన్మల అనుబంధం ఉంది కాబట్టి మీరు చూస్తారు, పోలికలు చూస్తారు. సో ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు మేనమామ పోలిక వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? మీరు జీన్స్ ఉన్నాయి అంటారు. మరి ఇంకొక రకమైన ఏర్పాటు ఎందుకు జరగలేదు? ఇలాంటి ఏర్పాట్ల వల్లే మనము గత జన్మల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కుటుంబంలో గాని పేద కుటుంబంలో గాని వాళ్ళు జన్మించారు అంటే వాళ్ళకు ఆ కుటుంబంతో ఏదో అనుబంధం ఉంది, వాళ్ళు చేయాల్సిన పని ఇంకా ఏదో మిగిలి ఉంది, అందుకే ఆ కుటుంబంలో జన్మించారు. ఓకే నాగకుమారి గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మనం ఒక సీన్ చూసినట్టయితే ఇప్పుడు మూడంలో పెళ్లిళ్ళు అనేది చేసుకోకూడదు, బట్ ఎవరో ఒక కపుల్ సో ఇంట్లో పెద్దలను ఎదిరించో ఏదో ఒకటి చేసి అది ముహూర్తం అనేది చూసుకోకుండా మూడంలోనే పెళ్లి చేసుకున్నారు అనుకోండి, సో వాళ్ళ జీవితం బాగుండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అంటారు? అంటే వాటికి పర్టికులర్ గా, అంటే మూడంలో పెళ్లి జరిగింది కదా, సో పూజలు ఇలా దోష నివారణ చర్యలు ఏమైనా ఉంటాయా అలా ఏమైనా? అమ్మ అలా చేసుకోవాలి అంటే అమ్మ ఇంకా ఒక సింపుల్ ఇది కూడా చెప్పారు మన వాళ్ళు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. అంటే గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో, అంటే స్థల ప్రభావం అధికంగా ఉన్న తిరుపతి లాంటి, పెద్ద తిరుపతి కానీ చిన్న తిరుపతి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు చూడక్కర్లేదు, ముహూర్తం చూడక్కర్లేదు, ఏమీ చూడక్కర్లేదు, అక్కడ స్వామి వారికి నిత్యము కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఆ స్థలంలో వివాహం చేసుకున్నట్లయితే ఏ రకమైన దోషాలు ఉండవన్నమాట. లేదు అలాంటి సమయంలో ఏదో అమెరికా నుంచి అబ్బాయి వచ్చాడు, లీవ్ దొరకట్లేదు, ఇలాంటి సమయాల్లో వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, చాలా పుష్కలంగా దానం చేయండి. మీకున్న సంపదలో ఒక 10%, 5%, అంటే అందరూ ఏదో 10 రూపాయలు ఇచ్చి దక్షిణ ఇచ్చేసి దానం చేస్తాం అనుకోకూడదు. మీకు వచ్చిన ఆదాయంలో కొంత శాతం మీరు దానం చేస్తూ వెళ్ళండి, అప్పుడు ఏ దోషాలు కూడా మిమ్మల్ని బాధించవు. అది శాస్త్రం చెప్తుంది. ఓకే, మీరు మామూలుగా ఇక్కడ లౌకికంగా చూసినట్లయితే, యూత్ ని చూసినట్లయితే మీకున్న షేర్ చేసుకోండి, అంతే కదా, షేర్ చేసుకోవటం ద్వారా అది రెట్టింపు అవుతుంది, ఇంకొకళ్ళు సంతోషిస్తారు. మీరు ఒక షాప్ కెళ్ళి బ్రాండెడ్ షర్ట్లు ఒక 10 కొనుక్కున్నప్పుడు 2 టీ షర్ట్లు మీ ఊర్లో రోడ్లు ఊడ్చే అబ్బాయికి ఇవ్వండి, లేదా మీ వాచ్మెన్ కి ఇవ్వండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారు. సో అలా ఆలోచించండి, దాని వల్ల కూడా దోష ప్రభావం అనేది తగ్గుతుంది. ఓకే నైస్. నాగకుమారి గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే 12 నెలల్లో, అంటే ఈ 12 నెలల్లో ఏ నెలలు ఈ మంచి ముహూర్తాలకి ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటారు? అమ్మ, కొంతమంది శ్రావణ మాసంలో బాగా పెళ్లిళ్ళు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారు, శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్ళు చేస్తారు. శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసం వీటిల్లో పెళ్లిళ్ళు ఎక్కువగా చేస్తారు. మార్గశిర మాసం అయితే ఇంకా చాలా ప్రముఖమైంది, ఎందుకంటే మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. సో అదే విధంగా శ్రావణ మాసంలో చేస్తారు. అయితే శ్రావణంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, మనది వ్యవసాయాధారిత
ప్రదేశం. ఉమ్, కాబట్టి కొంతమందికి శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు చేయడం అంటే ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు. ఉమ్, ఇంకా కొంతమంది కార్తీక మాసంలో పుణ్యం చేస్తే, అంటే అక్కడ కన్యాదానం అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఉమ్, అన్ని దానాల్లోకి కన్యాదానం చాలా ఉత్తమమైంది. అంతకు మించిన దానం లేదు. అది చేస్తే చాలా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరించిపోతాయని చెప్తారు. ఉమ్, సో అట్లా కార్తీక మాసానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదే విధంగా మాఘమాసం అనుకున్నాము, మాఘమాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉమ్. మనం ఎన్నో సినిమాల్లో పాటలు కూడా చూస్తుంటాం కదా, మాఘమాసం ఎప్పుడు వస్తుందో ఇలాంటి పాటలు. Yes, సో లైలా ఎందుకని శ్రీకాంత్ సాంగ్. దాంట్లో ఇంపార్టెన్స్ అన్నమాట. ఉమ్. ఆయా మాసాల్లో ఈ పెళ్లిళ్ళు చేయటం వల్ల మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం. ఎస్ సార్, థ్యాంక్ యూ నాగకుమారి గారు. నిజంగా ప్రతి డౌట్ అంటే మేము అడిగిన ముహూర్తాలకు సంబంధించి, మూడంకి సంబంధించి ఈ పెళ్లిళ్ళ ముహూర్తాలు ప్రతి దానికి చాలా చక్కగా విశ్లేషణ చేశారు, చాలా చక్కగా వివరించారు. ఈ డిస్కషన్లో పాల్గొ